అందరికీ నమస్కారం. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ఒక నిశ్శబ్ద విప్లవం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కత్తులతో, యుద్ధాలతో వచ్చింది కాదు, ప్రజల హృదయాల్లోంచి పుట్టిన ఒక గొప్ప సామాజిక, మతపరమైన మార్పు. సరే, ఇంక ఆలస్యమెందుకు, దీని గురించి వివరంగా చూసేద్దాం. సాధారణంగా విప్లవం అనగానే మనకు యుద్ధాలు, రాజకీయ మార్పులు గుర్తొస్తాయి కదా. కానీ అసలు హృదయాల్లోనే ఒక విప్లవం వస్తే ఎలా ఉంటుంది? అంటే ప్రజలు నమ్మే విధానం, వాళ్లు పూజించే పద్ధతి, దేవుడితో వాళ్లకున్న బంధం ఇవన్నీ ఒక్కసారిగా మారిపోతే? ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా దీని గురించే. అయితే ఏ విప్లవమైనా ఉన్నట్టుండి రాదు కదా, దాని వెనుక కొన్ని బలమైన కారణాలుంటాయి. మరి ఈ ఆధ్యాత్మిక విప్లవాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అసలు అప్పటి ప్రపంచమెలా ఉండేదో, ఆ మార్పు ఎందుకు అంతగా అవసరమైందో మనం ముందు చూడాలి. ఇక్కడ చూస్తే ఆనాటి సమాజం రెండు పెద్ద సమస్యలతో సతమతమవుతోందని మనకు అర్థమవుతోంది. ఒక పక్క చూస్తేనేమో మతం, అది సామాన్యులకు అస్సలు అర్థం కాని కఠినమైన ఆచారాలు, కర్మకాండలతో నిండిపోయింది. మరోవైపు చూస్తే సమాజంలోనేమో కులవ్యవస్థ, అంటలానితనం లాంటివి ప్రజల్ని దారుణంగా విడదీశాయి. దీంతో ఏమైంది? సామాన్య ప్రజలకు అటు ఆధ్యాత్మికంగా శాంతిలేదు, ఇటు సామాజికంగా న్యాయం లేదు, రెండో దూరమైపోయాయి. సరిగ్గా ఇలాంటి నిరాశ నిండిన పరిస్థితుల్లోనే మార్పు కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఆ మార్పుకు బీజాలు పడ్డాయి. పాత పద్ధతుల్ని, ఈ కఠినమైన నియమాల్ని ప్రశ్నించే కొత్త ఆలోచనలు ఎలా పుట్టుకొచ్చాయో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది భక్తి. నిజానికి భక్తి అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. భగవద్గీత లాంటి మన పాత గ్రంథాల్లో ఎప్పట్నుంచో ఉంది. కాని మధ్యయుగంలో దీని రూపమే మారిపోయింది. ఇదొక పెద్ద ఉద్యమంలా వ్యాపించింది. ఇక్కడ పాయింటేంటంటే, భక్తి అంటే కేవలం పూజలు, ఆచారాలు కాదు, దేవుడితో మనకుండే ఒక పర్సనల్, ఒక ప్రేమతో కూడిన బంధం. ఈ ఆలోచనే అప్పట్లో ఒక సంచలనం. ఇక ఇదే సమయంలో భారతదేశంలోకి మరో శక్తివంతమైన ఆలోచన ప్రవేశించింది. అదే సూఫిజం. ఇది ఇస్లాంలోనే ఒక ఆధ్యాత్మిక మార్గం. పర్షియాలో మొదలై మన దేశానికి వచ్చింది. సూఫిజం కూడా సేమ్. బయటకు కనిపించే ఆడంబరాల కన్నా దేవుడిని మనసులో అనుభూతి చెందడమే ముఖ్యమని చెప్పింది. అలా ప్రజలకు మరో కొత్త ఆధ్యాత్మిక మార్గం దొరికినట్టయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నీ ఒకేసారి కలిసొచ్చాయన్నమాట. ఒకవైపు ఇస్లాం చెప్పే సోదరభావం, సూఫీల సమానత్వ బోధనలు, ఇవి అప్పటికే అణిచివేతకు గురగుతున్న వాళ్లను బాగా ఆకర్షించాయి. అదే టైంలో రాజకీయంగా కూడా చాలా గందరగోళం ఉండేది. దానివల్ల పాత అధికార వ్యవస్థలు బలహీనపడ్డాయి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి, ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ఈ కొత్త ఉద్యమాలకు పర్ఫెక్ట్ టైం దొరికింది. సరే, మరి ఈ ఉద్యమాల వెనుక ఉన్న అసలు సిసల సిద్ధాంతాలు ఏంటి? వాటి మూలసూత్రాలేంటి? భక్తి, సూఫీ ఉద్యమాలు రెండింటిలోనూ కామన్గా ఉన్న ఆ విప్లవాత్మకమైన ఆలోచనలేవో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఆ ఆలోచనలే కదా సమాజాన్ని మార్చింది. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, అర్థంపర్థం లేని కర్మకాండల కన్నా మనసులోంచి వచ్చే స్వచ్ఛమైన భక్తే గొప్పదని చెప్పాయి. రెండోది, దేవుడు ఒక్కడే, మతాలు వేరైనా అందరి దేవుడి సారం ఒక్కటే అని నమ్మాయి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, కుల వ్యవస్థ, ఆడా మగా తేడాలు, అంటరానితనం, వీటన్నింటినీ గట్టిగా వ్యతిరేకించాయి. ఒక్కసారి ఆలోచించండి. ఆ కాలంలో ఇలా మాట్లాడటమంటే మామూలు విషయం కాదు, అది ఒక పెద్ద సవాలుతో సమానం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి ఒకరు తోడుండాలి. అదే గురువు లేదా పీర్. ఇక్కడ ఉన్న ముఖ్యమైన పాయింటేంటంటే గురువు లేదా పీర్ పాత్ర. ఇది చాలా కీలకం. సాధారణంగా మత వ్యవస్థల్లో పూజారికి, భక్తుడికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. కాని ఇక్కడ అలా కాదు. గురువు లేదా పీర్ అనేవాళ్లు ఒక టీచర్లా, ఒక ఫ్రెండ్లా, ఒక గైడ్లా ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో శిష్యుడు చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. ఓకే, ఈ ఇమేజ్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒకే చోట చూపిస్తుంది. ఒక క్విక్ సమ్మరీ అన్నమాట. చూడండి, ఒకవైపు సమాజంలోని సమస్యలు, అంటే కఠినమైన మత పద్ధతులు, సామాజిక అసమానతలు. మరోవైపు వీటికి పరిష్కారంగా వచ్చిన కొత్త ఆలోచనలు, దేవుడితో డైరెక్ట్ కనెక్షన్, మనుషులంతా ఒక్కటే అనే భావన, ఇలాంటివి. సరే, ఈ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. కాని ఇవి కేవలం మాటలకే పరిమితమయ్యాయా? లేక నిజంగా ఏమైనా మార్పు తీసుకొచ్చాయా? అక్కడే ఉంది అసలు విషయం. ఈ ఆధ్యాత్మిక విప్లవం మన సమాజంపై, మన సంస్కృతిపై చెరిగిపోని ముద్ర వేసింది. ఆ ప్రభావమేంటో
ఆ వారసత్వమేంటో మన ఫైనల్ సెక్షన్లో చూసేద్దాం. ముఖ్యంగా 4 విషయాల్లో విపరీతమైన మార్పొచ్చింది. మొదటిది మతాల మధ్య సామరస్యం. 2 సాహిత్యం. 3 సంగీతం. ఇక 4వది వీటన్నిటి కలయికతో ఒక కొత్త రకం మిశ్రమ సంస్కృతి ఏర్పడటం. సరే, వీటిలో ఒక్కోదాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఉద్యమాలు చేసిన అతిపెద్ద మేలు ఏంటంటే అవి ప్రజల్లో సహనాన్ని పెంచాయి. అప్పటి మేధావులు, సాధువులు హిందూ మతంలోని అద్వైత సిద్ధాంతానికి, సూఫీల వహదత్ అల్ వుజుద్ అనే సిద్ధాంతానికి మధ్య చాలా పోలికలున్నాయని గమనించారు. రెండూ చెప్పేది దాదాపు ఒకటే, అస్తిత్వమంతా ఒక్కటే అని. ఈ అవగాహన వల్ల హిందూ ముస్లింల మధ్య దూరం తగ్గింది. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో సంస్కృతం, అరబిక్ లాంటి భాషలు కేవలం కొద్దిమంది పండితులకే తెలుసు. సామాన్యులకు అవి అర్థమయ్యేవి కావు. అందుకే ఈ భక్తి, సూఫీ సాధువులు ఏం చేశారంటే తమ బోధనల్ని ప్రజలకు అర్థమయ్యే భాషలోనే చెప్పారు. అంటే వాళ్ల సొంత భాషల్లో, వాళ్ల యాసలో. దీని ఫలితమేంటో తెలుసా? హిందీ, మరాఠీ, బెంగాలీ, అవధి ఇలా ఎన్నో ప్రాంతీయ భాషలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. వాటిలో గొప్ప సాహిత్యం పుట్టుకొచ్చింది. ఇక సంగీతం లేకుండా ఈ ఉద్యమాలను ఊహించుకోలేం. అదే వీటికి ఆత్మ. భక్తి ఉద్యమంలో అయితే భజనలు, కీర్తనలు అందరూ కలిసి పాడుకుంటూ దేవుడిలో లీనమయ్యేవారు. సూఫీల విషయానికొస్తే వాళ్లు కవ్వాలి, సమా సంగీతం ద్వారా ఆ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందేవారు. విశేషమేంటంటే ఈ భజనలు, కవ్వాలీలు ఈ రోజుకి మన సంస్కృతిలో అంతర్భాగంగానే ఉన్నాయి. ఈ ఇమేజ్ ఆ మార్పుల యొక్క ఫలితాలను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. చూడండి, ఒకవైపు గురువు పాత్ర, మత సామరస్యం లాంటి సామాజిక మార్పులు, మరోవైపు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ప్రాంతీయ భాషల్లో సాహిత్యం పెరగడం, భజనలు, ఖవ్వాలి లాంటి కొత్త సంగీత రూపాలు రావడం. ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం ఒక మత ఉద్యమం కాదు, ఇది ఒక పూర్తి సాంస్కృతిక పునరుజ్జీవనం. సో ఫైనల్గా మనమేం గ్రహించామంటే, మధ్యయుగ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క భక్తి, వాళ్ల నమ్మకం కేవలం వాళ్ల పూజగదికే పరిమితం కాలేదు. అది ఒక పెద్ద శక్తిగా మారింది. సమాజాన్ని, సంస్కృతిని సమూలంగా మార్చేంత శక్తివంతమైన సాధనంగా నిలిచింది. ఇదంతా చూశాక మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. మరి ఇప్పటి కాలంలో, ఈ రోజుల్లో వ్యక్తిగత నమ్మకం, భక్తి ఇలాంటి ఒక సామాజిక మార్పుకు కారణం కాగలవా? ఆలోచించాల్సిన విషయమే కదా.